ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు శరీర బలం కలిగి ఉండాలని ఎంతో మంది రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మంచిదే. మనం బలం కలిగి ఉండుట వలన మన పనులు చక్కగా చేసుకోగలుగుతాము. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. అయితే ఈనాడు ఎంతో మంది బలహీనులుగా, శక్తిహీనులుగా, అనారోగ్యాలతోటి పడకలపై ఉండి లేవలేని స్థితిలో జీవించేవారుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడంటున్నాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని. అవునండి, ఈనాడు దేవుని యందు విశ్వాసముంచిన వారికి ఆత్మీయ బలాన్ని, శారీరక బలాన్ని ఆ దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. నిజమైన విశ్వాసికి ఆత్మీయ బలం అనేది ఎంతో అవసరమండి. ఆత్మీయంగా మనం బలాన్ని కలిగి ఉంటే విజయవంతులంగా జీవిస్తాము. ఈనాడు సాతానుడు రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటున్నాడు. పరిస్థితులను బట్టి, సమస్యలు, బాధలను బట్టి మనల్ని పడవేయాలని, నాశనం చెయ్యాలన్నదే వాని ప్రయత్నం. ఆశ కలిగే మాటలు చెప్పి లోకాన్ని చూపించి దేవుని మార్గం నుండి, ఆయన నిబంధనను అతిక్రమించు వారినిగా మనల్ని చేస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు మనల్ని వశపరుచుకోవాలన్నదే వాని ధ్యేయమండి. ప్రియులారా, ఈనాడు ఎంతమంది లేరండి లోకాన్ని ఆశ్రయించి పాపంలో పడి పతనమైన వారు. అయితే ఎవరైతే తమ దేవునిని ఎరుగుతారో, ఆ దేవుని గొప్పతనాన్ని, శక్తిని, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తారో వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. యెహోవా యందు బలశాలిగా ఉంటారట. ప్రియులారా, నిజముగా ఎవరైతే వారి దేవునిని ఎరుగుతారో వారు గొప్ప కార్యాలు చేస్తారండి. ప్రియులారా, ఆనాడు మోషే దేవునితో, దేవా, నువ్వు నన్ను ఫరో వద్దకు వెళ్ళమన్నావు, మరి ఫరో నన్ను మీ దేవుడెవరు అని అడిగితే నేనేం చెప్పాలి అని అన్నాడు. అవును ప్రియులారా, ఈనాడు దేవుని గురించి, బైబిల్ గురించి చాలా తప్పుగా మాట్లాడేవారు, దుష్టులైన వారు ఈ లోకంలో ఉంటున్నారు. బైబిల్స్ ని కాల్చేసిన వారు కూడా ఉన్నారు. ప్రియులారా, చాలా మందికి దేవుని గొప్పతనం తెలియక, దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తించక వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మోషేతో దేవుడన్నమాట, నేను ఉన్నవాడను అని చెప్పు అన్నాడు. ప్రియులారా, నిజమే, మన దేవుడు ఉన్నవాడు, లేని దేవుడు కాదండి. సజీవునిగా ఉన్న దేవుడిని మనం ఎరిగిన వారిమిగా ఉంటున్నాము. సజీవుడైన దేవునిని మనం ఆరాధిస్తున్నాము, సేవిస్తున్నాము. ప్రియులారా, దేవునిని ఎరిగిన వారు, ఎరుగని వారు కూడా ఉంటున్నారు. దేవునిని ఎరుగని వారు చెడ్డ కార్యాలు, పాడు పనులు చేసేవారిగా ఉంటున్నారు. ఇలాంటి వారు, వారి కుటుంబం ఎంతో నష్టపోతారండి. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం దేవునిని ఎరిగితే బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తామండి. ఎరుగకపోతే ఆయన బలాన్ని మనం కలిగి ఉండలేము. రక్షణ పొందిన ప్రియ విశ్వాసులారా, నువ్వు ఆయనలో ఉండాలి, ఆయన యందు వర్ధిల్లాలి, ఆయనను ఎరగాలి. అదే నీకు బలం, నీకు ఆశీర్వాదం, అదే నీకు జ్ఞానం, తెలివి. ప్రియులారా, ఈనాడు మనం ఎంత ప్రయాసపడినా, ఎంతగా కష్టపడినా, ఎంత శ్రమించి పనిచేసినా మన పనులు సక్సెస్ కాని స్థితిలో ఉంటున్నాము కదా. అక్కరలు, కొరతల మధ్య ఏమీ లేని వారిమిగా, బీద వారిమిగా, అనగారిన స్థితిలో ఉంటున్నాము. ఈనాడు ఎంతమంది లేరండి అప్పుల బారాన పడి, అనారోగ్య సమస్యలతోటి, కుటుంబ కలహాలతో జీవించేవారు. ఎంతమంది రకరకాలుగా నష్టపోయి కన్నీటితో బ్రతుకుతున్నారు. కారణం జ్ఞానం కలిగి ఉండకపోవడం. జ్ఞానం అనగా ప్రభువైన యేసుక్రీస్తు. అవునండి, దేవునిని కలిగి ఉంటే సమస్తమును మనం సంపాదించినట్లే. ఈనాడు నీకు ఉద్యోగం కావాలన్నా, నీ వ్యాపారం బాగా సాగాలన్నా, నీ ఇంటర్వ్యూలో, నీ పరీక్షలో పాస్ కావాలన్నా, నీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా,
నీ పరిచర్య బాగా జరగాలన్నా, నీకు ప్రమోషన్ రావాలన్నా, ఇలా రకరకాలుగా నువ్వు ఎదగాలంటే, అభివృద్ధి పొందాలంటే, అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే దేవుడిచ్చే జ్ఞానం నీకు కావాలి. నిత్యము ఆయనకు ప్రార్థించాలి. ఆయనను అడగాలండి, దేవా నాకు మీ జ్ఞానాన్ని, మీ యొక్క తెలివినివ్వండి అని అడిగే వారిమిగా ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. యెహోవా యందు జ్ఞానమును సర్వ సంపదలు గుప్తములయ్యున్నవి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అపాయాల నుండి, ఆటంకాల నుండి, శోధనల నుండి తప్పించబడాలన్నా మనకు జ్ఞానం అవసరమండి. దేవుని సహాయం ఎంతో ఉండాలి. ఆనాడు దానియేలు దేవుని కొరకు నిలబడినాడు. నా దేవునిని తప్ప నేనెవరికీ మ్రొక్కను అని తన దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినాడు. కాబట్టే సింహాల బోనులో వేసినా సంతోషంగా లోపలికి వెళ్ళాడు. సింహాల నోళ్లను దేవుడు మోయించినాడండి. అలాగే శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులు ఈ మండుచున్న అగ్ని గుండం నుండి మమ్మును రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆ దేవుడు రక్షించకపోయినా మేము ఆ ప్రతిమకు మొక్కము రాజా అని అన్నారు. ప్రియులారా, ఎవరైతే ఆ ముగ్గురిని అగ్నిగుండంలో త్రోయాలని చూశారో వారే అందులో పడి మాడి మసైపోయినారు. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు వారి నిజమైన దేవునిని సంపూర్ణంగా ఎరిగినారు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వారి దేవునిని ఎరిగినారు. కాబట్టే దేవుని కొరకు బలమైన కార్యాలు చేశారు. విశ్వాసులుగా బైబిల్ గ్రంథంలో నిలిచినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు కూడా దేవునిని గనపరిస్తే ఆయన నిన్ను గనపరుచుతాడు. నీ పట్ల అద్భుతాలను చేస్తాడు. అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ దినము నుండి నీ దేవునిని ఎరుగు. నీకు రక్షణనిచ్చిన ఆ పరలోకపు తండ్రిని ఎరుగు. తప్పకుండా నీ జీవితంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేసే బిడ్డగా నిన్ను ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఒకప్పుడు మీ గొప్పతనాన్ని ఎరుగక, మీరు చేసిన త్యాగాన్ని గుర్తించక ఈ లోకంలో పాపంలో జీవించినాము తండ్రి. దయతో మమ్మను క్షమించండి దేవా. అయ్యా, ఈ దినము నుండి మిమ్మును ఎరిగి మిమ్మును సేవించే బిడ్డలంగా, మీ నామాన్ని గనపరిచే బిడ్డలంగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ఈనాడు మేము కూడా మీ యొక్క జ్ఞానాన్ని పొందుకొని గొప్ప కార్యములను చేసే వారిమిగా, అనేకమైన వాటిని సాధించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. ఆత్మీయ బలాన్ని మాకు దయచేయండి. శారీరక బలాన్ని కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును మాకు ప్రేమించి బహుమానంగా ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడయుండి బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి. బిడ్డలు వారి వారి పనులకు వెళ్తుండగా మీ యొక్క బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా మీరే వారి ప్రతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికమైన సఫలతను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంకి వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా,
అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పే తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరత లేకుండా జరుగుటకు సహాయం చేయండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డలు ఆశించినట్లుగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అయ్యేలాగున మీరే వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు చాలని జీతాలతోటి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అక్కరలు కొరతలు తీరక బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. ఇంక్రిమెంట్స్ వేసేలాగున, బోనస్లు ఇచ్చేలాగున, పెండింగ్ ఉన్న శాలరీస్ ఇచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అలాగే ఈనాడు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి బాగు చేయమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ల కుటుంబాలను మీరు దీవించండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి సంఘాలను మీరు దీవించండి దేవా. ఈ వారాంతంలో జరగనైనా ప్రతి పరిచయను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నిలబడే మీ దాసుడు, దాసురాల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అందరూ అంతటా రక్షణ, మారు మనసు పొందుకొనుటకు సహాయం చెయ్యండి. ఏ ఒక్కరు లోకంలో పాపంలో జీవించకుండా బిడ్డల్ని మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారి పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, వారి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు దేవా. పోస్ట్ పోన్ అవుతూ బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల పక్షాన న్యాయం చెయ్యండి దేవా. అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. పోస్ట్ పోన్ చెయ్యకుండా
సకాలంలో ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలాగన మీరే అద్భుతాన్ని చెయ్యండి. పోస్టింగ్స్ కూడా ఆగిపోకుండా నాయన త్వరగా జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా ఉద్యోగాలు లేని బిడ్డలందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి. యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని, బిడ్డల చదువులలో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.